నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు నాగరాజ్ టీవీ. నేను మీ నాగరాజు. సో ఇక్కడ తెలంగాణ సంబంధించి ఇక్కడ గ్రూప్ 1 అప్డేట్ ఇచ్చినట్టయితే గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాల రిలీజ్కు లైన్ క్లియర్, రిజర్వేషన్ల అంశంపై పిటిషన్లను కొట్టివేసిన హైకోర్టు అంటూ ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. సో ఇటు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం మీకైతే అప్డేట్ అందిస్తూ ఉన్నా. సో ఒకసారి అయితే తెలుసుకోండి. సో మరిన్ని వీడియోల కోసం కూడా ఛానల్ అయితే ఫాలో అవుతుండండి. సో ఇక్కడ ఈ పరీక్షల నిర్వహణలో జోక్యం చేసుకోలేం, పిటిషనర్లు చెప్పిన కారణాలు సరిగ్గా లేవు, ఆర్టికల్ 226 ప్రకారం తీర్పు వెల్లడిస్తున్నామని ధర్మాసనం అంటూ ఇక్కడ గ్రూప్ 1కి సంబంధించి ఇక్కడ అప్డేట్ అయితే మనం చూడొచ్చు అన్నమాట. సో ఇక్కడ ఉన్నది రైట్. గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాల విడుదలకు న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోయాయి. రిజర్వేషన్లతో పాటు పలు అంశాలపై అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు గురువారం కొట్టేసిందంటే ఇక్కడ మనం అయితే చూడొచ్చు పిటిషన్లను కొట్టేసిందని. రిజర్వేషన్లు తేలేంత వరకు గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలు ప్రకటించొద్దని అభ్యర్థులు విజ్ఞప్తి చేశారు. రిజల్ట్స్ నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు. వాదనలు విన్న ధర్మాసనం గ్రూప్ 1 ఎగ్జామ్ నిర్వహణలో జోక్యం చేసుకోలేమని తేల్చెప్పింది. మెయిన్స్ ఫలితాలను టీజీపీఎస్సీ ప్రకటించకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు నిరాకరించింది. పిటిషన్లు చాలా ఆలస్యంగా దాఖలు చేయడం, సరైన కారణాలు వివరించకపోవడానికి ధర్మాసనం తప్పుపట్టిందంటూ కూడా మనం ఇక్కడైతే చూడొచ్చు. ఈ మేరకు అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్లను కొట్టేసింది. ఆర్టికల్ 226 ప్రకారం తమకున్న విస్తృత అధికారాలతో తీర్పు వెలువరిస్తున్నట్లు స్పష్టం చేసిందంటూ ఇక్కడ ఆర్టికల్ 226 సంబంధించి అని తమకున్న ఏదైతే విస్తృత అధికారాలతో ఇక్కడ తీర్పు వెలువరిస్తున్నట్లు స్పష్టం చేసిందంటూ కూడా ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. అయితే ఈ మేరకు కీలక కామెంట్లు చేసింది. 2022లో వెలువడిన గ్రూప్ 1 నోటిఫికేషన్ మేరకు నిర్వహించిన ప్రిలిమ్స్ రద్దయింది. దీంతో 2023 ఫిబ్రవరి 19న 563 పోస్టులకు టీజీపీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేసినట్టు. సో ఇదంతా ఇక్కడైతే చూడొచ్చు అనమాట. సో ఇక్కడ చూసినట్టయితే జియో 29పై పిటిషనర్ల సవాల్ అంటూ ఇక్కడ దీనికి సంబంధించి ఇవ్వడం జరిగింది. అట్లా ఇక్కడ పిటిషనర్ల వాదన ఇది అంటూ ఇచ్చారు. ఈ తర్వాత ఇక్కడ ప్రభుత్వ వాదన ఇలా అని చెప్పేసి ఇవ్వడం అయితే జరిగింది. సో ఈ ఓవరాల్గా ఈ అప్డేట్ అయితే ఇవ్వవచ్చు అనమాట. సో ఇక్కడ రిజర్వేషన్ల అంశంపై పిటిషన్లు కొట్టివేసిన హైకోర్టు అంటూ ఈ గ్రూప్ 1కు సంబంధించి మెయిన్స్కు ఫలితాల రిలీజ్కు లైన్ క్లియర్ అంటూ మనకైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఒకసారి ఇదంతా కూడా మీరు కొద్దిగా చదివినట్టయితే ఇది కొద్దిగా ఐడియా కూడా మీకు ఇంకా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇది మిత్రులారా మెయిన్గా గ్రూప్ 1కి సంబంధించినటువంటి అప్డేటు. సో మరే అప్డేట్స్ ఉన్నా మళ్ళీ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.